అందరికీ జై శ్రీరామ్. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన విషయం అందరూ తెలిసిందే. ఒక హిందూ యువకుడు మహమ్మద్ ప్రవక్త మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ దానికి ఇంతవరకు ఆధారం కూడా చూపించలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక యువకుడిని బట్టలిప్పేసి కాళ్ళతో కొట్టి చుక్కలతో కొట్టి పెట్రోల్ పోసి కాళ్లకు తాడు పట్టి ఒక చెట్టుకు వేలాదీసి పెట్రోల్ కొట్టి అందించిన విషయం, దాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి పైశాచిక ఆనందాన్ని చూసిన బంగ్లాదేశ్ వాళ్ళు ఇదే విషయంపై రీసెంట్గా వేరే వేరే కంట్రీస్లో జరిగిన కొన్ని సంఘటనలు ప్రతి ఒక్క బాలీవుడ్ యాక్టర్స్ కానీ ఇంకో యాక్టర్స్ కానీ దీని యొక్క ప్రొటెస్ట్ రూపంలో ఆల్ ఐ సాంగ్ అని చెప్పేసి ఏదో పోస్టులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే బంగ్లాదేశ్లో మన ఒక హిందూ యువకులపై జరిగిన ఇప్పుడు ఏ యాక్టర్ ఇట్లా కనీసం స్పందించడం లేదు. ఒక కాజల్ తప్ప ఇంతవరకు ఏ యాక్టర్ ఇట్లా దీని గురించి సానుభూతిగా ఏ ఒక్క పోస్ట్ పెట్టడం జరగదు. రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ పార్టీ అన్న ఒక వీడియో ముందు వాళ్ళు చెప్పిన మాట అందరికీ గుర్తుంది. కనీసం అది విన్నా కూడా అదే జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన మేధావులు మన హిందువులు ఈ ఏకదాటిపై లేకపోతే రేపు బంగ్లాదేశ్ జరిగింది, రేపు మన దగ్గరకు వచ్చినా ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి, ముందడుగు వేయండి, ఈ హిందూ సమాజాన్ని కాపాడండి, కాపాడుకోండి. జై శ్రీరామ్.